అరాచక మాజీ మంత్రి మాకు వద్దు. అరాచక మాజీ మంత్రి, అరాచక మాజీ మంత్రి, అరాచక మాజీ మంత్రి, అరాచక మాజీ మంత్రి, పేకాట మాజీ మంత్రి, పేకాట మాజీ మంత్రి, పేకాట మాజీ మంత్రి. ఆలూరులో పరిగాడి చెత్త గుంతుకల్లో పనికొస్తుందా? ఆలూరులో పరిగాడి చెత్త గుంతుకల్లో పనికొస్తుందా? పేకాట మాజీ మంత్రి మాకు వద్దు. పేకాట మాజీ మంత్రి, పేకాట మాజీ మంత్రి. తెలుగుదేశం పార్టీని పూర్తిగా చేస్తాన్న వ్యక్తి మనకు అవసరమా? తెలుగుదేశం పార్టీని పూర్తిగా చేస్తాన్న వ్యక్తి మనకు అవసరమా? తెలుగుదేశం పార్టీని పూర్తిగా చేస్తాన్న వ్యక్తి మనకు అవసరమా? ఎమ్మెల్యే టికెట్ చంద్రబాబు అన్నకే, ఎమ్మెల్యే టికెట్ చంద్రబాబు అన్నకే. అరాచక మంత్రి మనకు అవసరమా? అరాచక మంత్రి మనకు అవసరమా? నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, ఇవ్వాలి ఇవ్వాలి మీ చంద్రబాబు చేయాలి, ఇవ్వాలి 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 చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. నిన్నటి రోజున జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పేకాట మంత్రి నిన్న తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆయన ఏమంటే ఆయన అక్కడ ఆలూరులో పనికి రాని చెత్త, నేను అక్కడ ఓడిపోతాననే భయంతో గుంతకల్ నుంచి పోటీ చేస్తా అని చెప్పడం సిగ్గుచేటు. నీకు దమ్ము ఉంటే ఆలూరులో పోటీ చేసి అక్కడ గెలిచి ఆ పక్క నీ ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్ పార్టీకి సవాల్ విసరాలని కోరుతున్నాం. అక్కడ ఓడిపోతాన భయంతో ఇక్కడ వచ్చి ఇక్కడ నేను గుంతకల్లో పోటీ చేస్తానని చెప్పడం సిగ్గుచేటు. ఇక్కడ నువ్వు పోటీ చేసినా నీకు డిపాజిట్లు కూడా రావని తెలియజేస్తున్నాము. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచాలంటే కేవలం జితేంద్ర గౌడ్ గారు నిలబడితేనే ఆయన సమక్షంలో ఆయన ద్వారా తెలుగుదేశం పార్టీ ఇక్కడ టికెట్ గెలుస్తుంది. నీకు అధిష్టానం కూడా ఏ విధంగా అధిష్టానం చెప్పకముందే నువ్వు గుంటకల్ నుంచి పోటీ చేస్తా అనడమో ఇది సిగ్గుచేటు. నువ్వు ఇక్కడ పోటీ చేయాలన్నాడు వాడిని మానుకొని నువ్వు ఏదైతే నీ జిల్లాలో నీ ఆలూరులో అక్కడ పోటీ చేసి గెలిచాలని తెలియజేస్తున్నాము. పార్టీ చెప్పుకోకుండా ముందే నేను గుంటకల్ నుంచి పోటీ చేస్తా అని చెప్పుకోవడము ఇది సబబు కాదు. అదేవిధంగా ఇక్కడ నువ్వు పోటీ చేస్తే ఇక్కడంతా టీడీపీ క్యాడర్ కానీ వాళ్ళు వీళ్ళు ఎవరే కానీ నీకు సపోర్ట్ చేయరని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎంతున్నా జితేంద్ర గౌడ్ నాయకత్వంలోనే అందరూ పనిచేస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. గత 5 ఏళ్లుగా గుంటకల్లో మన జితేంద్ర గౌడ్ గారు తెలుగుదేశం పార్టీని అహర్నిశలు కష్టపడి పార్టీ చాలా బలోపేతం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో ఇక్కడ గెలుస్తుందని తెలుసుకొని ఎక్కడో వేరే పార్టీ నుంచి వచ్చి ఈరోజు అధిష్టానం ఏమి చెప్పకుండా అతనుగా స్వతహాగా నాకు గుంటకల్ నియోజకవర్గంలో నేను సీటు తెచ్చుకొని గెలుస్తానని ఆయన స్వలాభానికి చెప్పుకుంటున్నాడు. అతను వస్తే ఇక్కడ ఏ వర్గంలో వాళ్ళైనా కూడా ఎవరు ఏ కార్యకర్తలు కూడా ఎటువంటి సహాయ సహకారాలు అతనికి లభించావు. 5 ఏళ్లుగా ఇక్కడ గుంటకల్లో జితేంద్ర గౌడ్ గారు చాలా కష్టపడి పార్టీని చాలా ముందుకు తీసుకువెళ్లారు. అటువంటి వారిని అధిష్టానం గుర్తించి వారికే ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరి పెద్దలందరికీ నా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఒక చిన్న విజ్ఞప్తి. గుంటకల్లో గత 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసింది ముఖ్యంగా జితేంద్ర గౌడ్ నాయకత్వంలోనే నడుచుకున్నారు. దాంట్లో భాగంగా గుంటకల్లో ఎక్కడ లేని విధంగా 7 కౌన్సిలర్ సీట్లు కూడా గెలిపించుకున్నారంటే కార్యకర్తలకు ఏ రకంగా అండగా ఉన్నాడో ఒకసారి గమనించాలా. ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తున్నాడు వేరే పార్టీ అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానడము, ఆయన మన పార్టీ అధిష్టానం ప్రకటించక ముందునే ఆయన ప్రెస్ మీట్లో చెప్పుకోవడము ఇవన్నీ సమంజసం కాదు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా సిద్ధపడతాము. జితేంద్ర గౌడ్ టికెట్ ఇకపోతే మాత్రం జితేంద్ర గౌడ్ టికెట్ ఇస్తేనే టీడీపీ క్యాడర్ బలోపేతం అవుతుంది. టీడీపీ ఇక్కడ ఎమ్మెల్యే గెలవడానికి కూడా జితేంద్ర గౌడ్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే గెలుస్తుంది. ఈరోజు కర్నూలు జిల్లాలో మంత్రిగా పనిచేసినటువంటి పేకాట మంత్రి అనేటువంటి పేరు ఏదైతే ఉందో ఆ యొక్క మంత్రి గుమ్మనూరు జయరాము
ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో పోటీ చేయకుండా గుంటకల్ నియోజకవర్గంలోనే నేను పోటీ చేస్తానని చెప్పడం ఏదైతే ఉందో ఇది చాలా చిగ్గుచేటు. ఎందుకంటే నువ్వు నీ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి ఏందో ఫస్ట్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా నువ్వు న్యాయం చేయకుండా ఈరోజు గుంటకల్కి వస్తానంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. గుమ్మనూరు జయరాం గారు, మీరు పునరాలోచన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డిక్లరేషన్ చేశారో ఆ రోజు మేమంతా నమ్ముతాం, కానీ నువ్వు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి గుంటకల్ ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చినారని చెప్పడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ ఎవరైతే 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కార్యకర్తకి అండదండగా నిలబడి కార్యకర్తలను కాపాడుకున్నటువంటి ఇన్ఛార్జ్ చంద్రగౌడ్ గారు ఎవరైతే ఉన్నారో